కూడా అంతే చిన్నప్పటి నుంచి రాఖీ బిఫోర్ షాపింగ్ చేసేసి సైలెంట్గా సీక్రెట్గా ఉంచుతానన్నమాట. తర్వాత రాఖీ రోజు స్పెషల్గా అన్నయ్య కోసం పూజ చేసి నెక్స్ట్ అన్నయ్యకి దిష్టి తీసి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి మా అన్నయ్య పాదాలు తాకి నమస్కరించుకుంటాను. మా అన్నయ్య చేత యథావిధిగా అక్షంతలు వేయించుకుంటాను. బట్ తన నుండి స్పెషల్ కాస్ట్లీ గిఫ్ట్స్ ఎప్పుడూ ఆశించాను నేను. తన బ్లెస్సింగ్సే కొండ అంతా అండనుకుంటాను. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ వెరీ స్పెషల్ టు హ్యావ్ హిస్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను. ఆఫ్టర్ మై పేరెంట్స్ నాకు బ్లడ్ రిలేషన్ ఈ భూమి మీద ఒకటి ఉంది అంటే అది మా అన్నయ్య ఒక్కటే. సో అందుకే తనకి నచ్చని పని ఏది చేసి హర్ట్ చేయాలని అనుకోను. సో మా అన్నయ్య నాకు ఎప్పుడు స్పెషల్ అనుకుంటాను. కానీ కొన్ని విషయాల్లో మా ఇద్దరి థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని సింక్ అవుతాయి. బట్ వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. కానీ నేను చిన్నప్పటి నుంచి 5 స్టెప్స్ తగ్గే ఉంటాను మా అన్నయ్యకి పెద్దవాడిగా గౌరవించాలని. మా అన్నయ్య కోప్పడితే కూడా నాకు చాలా భయం. కానీ నాకు కోపం వచ్చిందంటే మా అన్నయ్య సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే భద్రకాళిలాగా విజృంభిస్తా. సామాన్యంగా నాకు కోపం రాదు, సాఫ్ట్ క్యారెక్టర్ని. ఏదన్నా డిస్కషన్స్లో ఇన్ కేస్ తొందరపడి ఏమైనా అనేస్తే అప్పుడు మా అన్నయ్య మీద మినీ భద్రకాళిలాగా విజృంభిస్తాను. ఇది నాకెలా తెలిసిందంటే కొన్నిసార్లు టాపిక్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ కోప్పడుకు నేను చెప్పేది విను అనేవారు అనమాట. రేజ్ అవ్వకు అని చెప్పేవారు. మా అన్నయ్యతో నా స్వీట్ బాండ్ ఇలా ఉంటుంది.